కావేరీ ట్రావెల్స్ బస్ యజమాని వేమూరి వినోద్ కుమార్ ను అరెస్టు చేశారు. ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సుప్రీంకోర్టు జస్టిస్ అర్నీష్ కుమార్ జడ్జిమెంట్ పరిగణలోకి తీసుకుని పోలీసుల రిమాండ్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఈ ఘటనలో కావేరీ ట్రావెల్స్ యజమాని బస్ డ్రైవర్ పై కేసు నమోదైంది. ఇప్పటికే A1 డ్రైవర్ లక్షయ్యను పోలీసులు అరెస్టు చేశారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ధరణి ఫోన్ ద్వారా అందిస్తారు. ధరణి, చెప్పండి. శివాని, ఒక కర్నూలు బస్సు ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి పోలీసులు అటు ట్రావెల్ యజమానితో పాటు డ్రైవర్ మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. అయితే ఇప్పటికే A1 గా ఉన్నటువంటి డ్రైవర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు, రిమాండ్ కు తరలించడం జరిగింది. అయితే ఈ యొక్క కేసులో ఏదైతే పోలీసులు సెక్షన్స్ నమోదు చేశారో వాటి మీద వీరి తరపునటువంటి న్యాయవాదులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు బస్సు కావేరీ ట్రావెల్ బస్సు యొక్క ఓనర్ ను కూడా వినోద్ కుమార్ ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సమర్పిస్తూ జడ్జి ముందు హాజరుపరిచారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే 105, 125 కేసులు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారో అది 10 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్స్ ఉండటం, వాటిని వ్యతిరేకిస్తూ ఈ యొక్క కావేరీ ట్రావెల్స్ యజమాని తరపునటువంటి న్యాయవాదులు జడ్జి ముందర వాదనలు వినిపించారు. ఏదైతే సుప్రీంకోర్టుకు చెందినటువంటి అర్నీష్ కుమార్ జడ్జిమెంట్ పరిగణలోకి తీసుకుని ఈ సెక్షన్స్ తమకు వర్తించవు కాబట్టి రిమాండ్ కస్టడీ పిటిషన్ ను రిజెక్ట్ చేయాలంటూ దాన్ని చేయాలంటూ జడ్జి ముందర విన్నవించడంతో ఈ యొక్క అర్నీష్ కుమార్ యొక్క జడ్జిమెంట్ ఆధారంగా జడ్జి పోలీసుల రిమాండ్ పిటిషన్ ను తిరస్కరించడం జరిగింది. దీంతో ఈ యొక్క కావేరీ ట్రావెల్స్ యజమాని అయినటువంటి వినోద్ కుమార్ అరెస్ట్ అన్నది జరిగింది. కానీ రిమాండ్ కు తరలించే అవకాశం లేని పరిస్థితి. సెక్యూరిటీ పత్రాలు సమర్పించిన తర్వాత అతన్ని విడిచిపెట్టే అవకాశం ఉందని న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అత్యంత సంచలనంగా మారినటువంటి కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ఈ యొక్క యజమానితో పాటు డ్రైవర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం వరకు వ్యవహారం అంతా బాగున్నా కూడా వారికి శిక్షలు ఏ విధంగా పడతాయి, ఎలా ముందుకు వెళ్తుంది కేసు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిందనేది మనం భావించవచ్చు. శివాని. రైట్, థ్యాంక్ యూ ధరణి.